హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 8వ పాఠ్యాంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. వేంగి చాణక్యులను ఏ విధంగా పేర్కొంటారు? తూర్పు చాణక్యులు. కృష్ణా గోదావరి నదుల మధ్యనున్న వేంగి దేశం వీరికి ప్రధాన స్థావరం అవడం చేత వీరి వంశాన్ని ఏమంటారు? వేంగి చాణక్యుల వంశం. చాణక్య రాజ్యాన్ని దక్షిణ పదంలో స్థాపించిన వారు ఎవరు? మొదటి పులకేశి. కదంబులు విష్ణుకుండులు బలహీనపడటం వల్ల పులకేశి ఉత్తర కర్ణాటకలోని దేనిని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని స్థాపించాడు? బాదామి చాణక్యులని. రెండవ పులకేశి విజయాల గురించి వివరించే శాసనం ఏది? అయ్యవోలు శాసనం. తూర్పు దిగ్విజయాత్రలో పులకేశి ఏ రెండు ప్రాంతాలను జయించి వేంగిపై దండెత్తాడు? కోసల, కళింగ. తూర్పు సముద్ర తీరానున్న వేంగి రాజ్యంపై క్రీస్తు శకం 611లో రెండవ పులకేశి తన ప్రతినిధిగా ఎవరిని నియమించాడు? కుబ్జి విష్ణువర్ధనుడు. కుబ్జి విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 617 నుండి 624 వరకు రెండవ పులకేశి ప్రతినిధిగా ఉండి క్రీస్తు శకం 624లో ఏ రాజ్యంపై స్వతంత్రం ప్రకటించుకున్నాడు? తూర్పు చాణక్యులు లేదా వేంగి చాణక్యులు. నాగార్జునకొండ శాసనం ప్రకారం బాదామి చాణక్యుల మూలపురుషుడు ఎవరు? చెలికి రమ్మనుడు. బిల్హానుని విక్రమదేవ చరిత్ర ప్రకారం వీరు ఎక్కడి నుండి ఆవిర్భవించారు? బ్రహ్మచులకం నుండి ఆవిర్భవించారు. తూర్పు చాణక్యులు మొదట పిఠాపురం, తర్వాత దేనిని రాజధానిగా చేసుకుని తూర్పు తీరాంధ్రాన్ని పాలించారు? పెదవేగిని రాజధానిగా చేసుకుని పాలించారు. వేంగిని ఆంధ్రనగరం అని పేర్కొన్న దండి రచన ఏది? దశకుమార చరిత్ర. వేంగి చాణక్యుల పుట్టుకకు సంబంధించిన ప్రధాన సిద్ధాంతాలు కలవు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంతాల వారు చాణక్యులు అని ఎవరు పేర్కొన్నారు? దుర్గాప్రసాద్ దీక్షిత్. మహారాష్ట్ర వాదం తెలుపుతుంది. చాణక్యులు ధరించిన పులకేశి, భట్టరస అనే పేర్లు ఆధారంగా వీరు కన్నడ ప్రాంత వాసులు అని ఎవరు అభిప్రాయం? దినేష్ చంద్ర సర్కారు. ఇతనిది కర్ణాటక వాదం. రాజరాజ నరేంద్రుని నందపూడి శాసనంలో తూర్పు చాణక్యులు అయోధ్య నేలిన చంద్రవంశ క్షత్రియులని ఏ వాదం తెలుపుతుంది? ఉత్తర భారతీయ వాదం. ఇప్పుడు శాసన ఆధారాల గురించి తెలుసుకున్నాం. చీపురుపల్లి శాసనం వేయించినది ఎవరు? కుబ్జి విష్ణువర్ధనుడు. కుబ్జి విష్ణువర్ధనుడు తనను తానుగా మహారాజుగా ప్రకటించుకున్నాడని ఏ శాసనం తెలియజేస్తుంది? చీపురుపల్లి శాసనం తెలియజేస్తుంది. రెండవ పులకేశి ప్రతినిధి కుబ్జి విష్ణువర్ధనుడు అని పేర్కొన్న శాసనం ఏది? కొప్పారం శాసనం. వేంగి రాజ్యపాలకునిగా కుబ్జి విష్ణువర్ధన్ని రెండవ పులకేశి నియమించినట్లు ఏ శాసనం తెలియజేస్తుంది? సతారా శాసనం. సతారా శాసనం వేయించినది ఎవరు? రెండవ పులకేశి. తూర్పు చాణక్యుల రాజకీయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కుబ్జి విష్ణువర్ధనుడు. తూర్పు చాణక్య రాజ్య స్థాపకుడు ఎవరు? కుబ్జి విష్ణువర్ధనుడు. కుబ్జి విష్ణువర్ధనుడు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. కుబ్జి విష్ణువర్ధనుడు వేయించిన శాసనాలు ఏవి? తిమ్మపురం శాసనం, చీపురుపల్లి శాసనాలను వేయించాడు. తిమ్మపురం శాసనం కుబ్జి విష్ణువర్ధనుని ఏ విధంగా పేర్కొంటుంది? మహారాజు. తిమ్మపురం శాసనం ప్రకారం ఇతను ఎవరి భక్తుడు? విష్ణు భక్తుడు. కుబ్జి విష్ణువర్ధనుడు ఏ దేవాలయం నిర్మించాడు? కుంతి మాధవ దేవాలయాన్ని పిఠాపురం వద్ద నిర్మించాడు. కుబ్జి విష్ణువర్ధనుడు తన రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించినట్లు ఏ శాసనం తెలుపుతుంది? కోవులకొండ శాసనం విశాఖపట్నంలో ఉన్నది. కుబ్జి విష్ణువర్ధనుడి బిరుదులు ఏమిటి? కామదేవ, మకరధ్వజుడు, విషమసిద్ధ, పరమ భాగవతుడు అని బిరుదులు కలవు. కుబ్జ విష్ణువర్ధనుడు భార్య అయ్యన్న మహాదేవి ఏ మతం ఆదరించింది? జైన మతం. అయ్యన్న మహాదేవి జైనుల కోసం విజయవాడలో దేనిని నిర్మించింది? నిడుంబ బసది. అయ్యన్న మహాదేవి నిడుంబ బసది కోసం ఏ గ్రామం దానం చేసింది? ముషినికొండ గ్రామం. ఆంధ్రదేశంలో జైనుల గురించి తెలిపే శాసనం ఏది? ముషినికొండ శాసనం. కుబ్జి విష్ణువర్ధనపై సైన్యాధికారి ఎవరు? బుద్ధవర్మ. కుబ్జి విష్ణువర్ధన్ని పాలనా చివరి కాలంలో రాజ్యానికి వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు? హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ను ఏ విధంగా పిలుస్తారు? యాత్రికుల రారాజు.
హుయాన్సాంగ్ రచన ఏది? సియుకి. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మొదటి జయసింహ వల్లభుడు. కుబ్జి విష్ణువర్ధన యొక్క కుమారుడు ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. మొదటి జయసింహ వల్లభుడు యొక్క బిరుదులు ఏమిటి? స్వరసిద్ధి, శ్రీ పృథ్వీ వల్లభ. మొదటి జయసింహ వల్లభుడు వేయించిన పూర్తి తొలి తెలుగు శాసనం ఏది? విప్పర్ల శాసనం. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. మొదటి జయసింహ వల్లభుడు రాజధానిని పిఠాపురం నుండి ఎక్కడికి మార్చాడు? వేంగి పట్టణానికి మార్చాడు. మొదటి జయసింహ వల్లభుడు చే నిర్మించబడిన ఘటికా స్థానం ఏది? అసనాపురం ఘటికా స్థానం. మొదటి జయసింహ వల్లభుడు కాలం నాటి సంస్కృత విద్యాలయాలను ఏమంటారు? ఘటికా స్థానాలు అంటారు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ఇంద్ర భట్టాకరుడు. కుబ్జి విష్ణువర్ధుని కుమారుడు మరియు మొదటి జయసింహ వల్లభుడి సోదరుడు ఎవరు? ఇంద్ర భట్టాకరుడు. ఇంద్ర భట్టాకరుడు వేయించిన శాసనం ఏది? కొండ నాగూరు శాసనం. ఇంద్ర భట్టాకరుడికి గల బిరుదు ఏది? త్యాగదేనవ్. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు రెండవ విష్ణువర్ధనుడు. ఇంద్ర భట్టాకరుని అతని కుమారుడు ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించాడు? రెండవ విష్ణువర్ధనుడు. రెండవ విష్ణువర్ధనుడు వేయించిన శాసనం ఏది? రేయూరి శాసనం. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మంగి యువరాజు. విష్ణువర్ధనుడి తర్వాత అతని కుమారుడు ఎవరు రాజ్యానికి వచ్చారు? మంగి యువరాజు. మంగి యువరాజుకు గల బిరుదులు ఏవి? సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయ సిద్ధి, విజయాదిత్య. మంగి యువరాజు రెండవ భార్యకు ఆమె పేరేమిటి? పృథ్వీ పోరి. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు కొక్కిలి విక్రమాదిత్యుడు. రెండవ జయసింహుని తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు కొక్కిలి విక్రమాదిత్యుడు. కొక్కిలి విక్రమాదిత్యుని తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు మూడవ విష్ణువర్ధనుడు. మూడవ విష్ణువర్ధనుడు యొక్క బిరుదులు ఏమిటి? సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశుడు, పరమ భట్టాకరుడు. మూడవ విష్ణువర్ధనుడు ఏ మతాలను సమానంగా ఆదరించాడు? వైదిక, జైన మతాలను. మూడవ విష్ణువర్ధనుడు ఏ గ్రామాన్ని జైనులకు దానం చేశాడు? ముసినికొండ గ్రామాన్ని. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మొదటి విజయాదిత్యుడు. మూడవ విష్ణువర్ధనుడు యొక్క కుమారుడు ఎవరు? మొదటి విజయాదిత్యుడు. వేంగి చాణక్య రాష్ట్రకూట్ల వంశాల మధ్య సంఘర్షణలు ఎవరి కాలంలో మొదలయ్యాయి? మొదటి విజయాదిత్యుడి కాలంలో. మొదటి విజయాదిత్యుని సమకాలీన రాష్ట్రకూట రాజు మరియు రాజ్య స్థాపకుడు ఎవరు? దంతిదుర్గుడు. దంతిదుర్గుడు క్రీస్తు శకం 753 నుంచి 56 వరకు పరిపాలించాడు. దంతిదుర్గుని ప్రథమ రాజధాని ఎల్లోరా. రాష్ట్రకూట్ల రెండవ రాజధాని ఏది? మాణిక్యేటం. దంతిదుర్గుడు బాదామి చాణక్యుల చివరి రాజు అయిన రెండవ కీర్తివర్మను చంపి ఏ రాజ్యాన్ని స్థాపించాడు? రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు నాలుగవ విష్ణువర్ధనుడు. మొదటి విజయాదిత్యుని కుమారుడు ఎవరు? నాలుగవ విష్ణువర్ధనుడు. నాలుగవ విష్ణువర్ధనుని సమకాలీన రాష్ట్రకూట రాజు ఎవరు? మొదటి కృష్ణుడు. మొదటి కృష్ణుడి యొక్క కుమారులు ఎవరు? గోవిందుడు, ధ్రువుడు. గోవిందుడు మరియు ధ్రువుడు మధ్య జరిగిన వారసత్వ యుద్ధంలో ఎవరు గెలిచారు? ధ్రువుడు. ధ్రువుడు యొక్క సేనాపతి ఎవరు? అరికేసి. తర్వాత రాజ్యానికి వచ్చినవాడు రెండవ విజయాదిత్యుడు. రెండవ విజయాదిత్యుడు తన సోదరుడు బిమస్కులని ఎప్పుడు సింహాసనం అధిష్ఠించాడు? క్రీస్తు శకం 818లో అధిష్ఠించాడు. రెండవ విజయాదిత్యునికి గల బిరుదులు ఏవి? చాళుక్యరామ, విక్రమధవల, నరేంద్ర మృగరాజు అనే బిరుదులు కలవు. రెండవ విజయాదిత్యుడు చేసిన 108 యుద్ధాల పాపపరార్థం తన బిరుదుతో ఏ దేవాలయాన్ని నిర్మించాడు? నరేంద్ర ముగేశ్వరాలయాన్ని నిర్మించాడు. 108 శివాలయాలు నిర్మించాడని మూడవ గుణగ విజయాదిత్యుని ఏ శాస్త్రం తెలుపుతుంది? సాతులూరు శాస్త్రం తెలుపుతుంది. అమోఘ వర్షుడు సంరక్షకుడు మంత్రి ఎవరు? సువర్ణవర్ణుడు. రెండవ విజయాదిత్యుని తర్వాత రాజ్యపాలన చేపట్టిన వారు ఎవరు? కలికి విష్ణువర్ధనుడు. కలికి విష్ణువర్ధని తర్వాత రాజ్యపాలన చేపట్టినది ఎవరు? మూడవ విజయాదిత్యుడు. మూడవ విజయాదిత్యునికి మరొక పేరు ఏది? గుణగ విజయాదిత్యుడు. తర్వాత రాజ్యానికి వచ్చినవాడు గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు అసలు పేరేమిటి? మూడవ విజయాదిత్యుడు. తూర్పు చాణక్యుల వంశంలో గొప్పవాడు ఎవరు? మూడవ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు తూర్పుగోదావరి జిల్లాలో నిర్మించిన ఆలయాలు ఏవి? బిరుదాంబిక ప్రోలు, ఇది బిక్కవోలులో ఉంది. గోలింగేశ్వర ఆలయం, చంద్రశేఖ ఆలయం, రాజరాజ ఆలయాల్ని నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు గణిత శాస్త్రంలో ప్రావీణ్యుడు గలవాడు. అందువలన అతనికి ఏ పేరు వచ్చింది? గుణగ అనే పేరు వచ్చింది. గుణగ విజయాదిత్యుడి శాసనాలు ఏవి? మచిలీపట్నం శాసనం,
అద్దంకి శాసనంలో తరువోజు ఇతివృత్తాంతం ఉంది. తాతలూరు శాసనం, గుంటూరు శాసనం. పాండురంగ మహేశ్వరాలయమును నిర్మించి కందుకూరిని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? అద్దంకి శాసనం ద్వారా తెలుస్తుంది. పాండురంగుడు ప్రఖ్యాత అద్దంకి శాసనం వేయించాడు. ఇది తెలుగులో మొట్టమొదటి ఏ శాసనం? పద్య శాసనం. నెల్లూరు, అచిలాపురం, కిరణాపురంను ఆక్రమించడం వల్ల గుణగ విజయాదిత్యునికి ఏ బిరుదు లభించింది? త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు లభించింది. గుణగ విజయాదిత్యుని బిరుదులు ఏవి? పరచక్రరామ, వీర మకరధ్వజ, భువన కందర్భ రణరంగ శూద్రక, గుణకేశటల్ల, మనుజ ప్రకాశ పృథ్వీవల్లభ, త్రిపుర మార్త మహేశ్వరుడు అనే బిరుదులు కలవు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మొదటి చాణక్య భీముడు. మొదటి చాణక్య భూమిని అసలు పేరేమిటి? 6వ విష్ణువర్ధనుడు. మొదటి చాణక్య భీముడు ఎవరి భక్తుడు? శైవ భక్తుడు. ఆంధ్రదేశంలో పంచిరామ సంప్రదాయాన్ని నెలకొల్పిన వారు ఎవరు? మొదటి చాణక్య భీముడు. ఆంధ్రదేశంలో ఉన్న పంచిరామాలు ఏవి? 1 ద్రాక్షారామం, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. 2 కొమరరామము, ఇది సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. 3 సోమారామము, ఇది భీమవరంలో ఉన్నది, పశ్చిమ గోదావరి జిల్లా. 3 క్షీరారామము, ఇది పాలకొల్లులో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. 5 అమరరామము, ఇది అమరావతిలో ఉంది, గుంటూరు జిల్లా. మొదటి చాణక్య భీముడు నిర్మించిన ఇతర దేవాలయాలు ఏవి? కుమారస్వామి దేవాలయం, ఇది చిరేబోలులో ఉన్నది. భీమేశ్వర ఆలయం, ఇది నరసరావుపేటలో ఉన్నది. మొదటి చాణక్య భీముడు వేయించిన శాసనాలు ఏవి? మచిలీపట్నం, పండిపాక శాసనాలు, అత్తిలి శాసనం వేయించాడు. మొదటి చాణక్య భూమిని ఆస్థాన నర్తకి మరియు గాయకురాలు ఎవరు? చల్వకి గల బిరుదు ఏది? గంధర్వ విశారద. అత్తిలి శాసనం ద్వారా చల్వ తన తండ్రి ఎవరిని గొప్ప సంగీత విద్వాంసుడు అని పేర్కొన్నది? మల్లప్ప. చాణక్య భూమిని కాలంలో ప్రాచుర్యం గల వినోద క్రీడ ఏది? హల్లి శతక అనే కోలాటం. మొదటి చాణక్య భూమిని ఆస్థాన కవి, శాసన రచయిత ఎవరు? భట్ట వామనుడు. భట్ట వామనుడు గ్రంథం ఏది? కావ్య అలంకార సూత్రాలు. భట్ట వామనుడు బిరుదు కవి ఋషభ. మొదటి చాణక్య భూమిని తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? 4వ విజయాదిత్యుడు. 4వ విజయాదిత్యుని బిరుదు ఏమిటి? కొల్లవి గండ. తర్వాత రాజ్యానికి వచ్చినవాడు మొదటి అమ్మిరాజు. 4వ విజయాదిత్యుని కుమారుడు మొదటి అమ్మిరాజు. మొదటి అమ్మిరాజు యొక్క బిరుదులు ఏమిటి? రాజమహేంద్ర, విష్ణువర్ధన. మొదటి అమ్మిరాజు వేసిన శాసనం ఏది? చేకుర్ర తామ్ర శాసనం. మొదటి అమ్మిరాజు సేనాధిపతులు ఎవరు? మహాకాలుడు, బండనాదీశ్వరుడు. మొదటి అమ్మిరాజు ఏ పట్టణాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? రాజమహేంద్రవరం. మొదటి అమ్మిరాజు తర్వాత రాజ్యానికి వచ్చినవాడు 2వ యుద్ధమల్లుడు. మొదటి తాళపుని కుమారుడు ఎవరు? 2వ యుద్ధమల్లుడు. 2వ యుద్ధమల్లుడు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? శ్రేబోలు, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. 2వ యుద్ధమల్లుడు విజయవాడలో నిర్మించిన దేవాలయం ఏది? కార్తికేయ లేదా కుమారస్వామి దేవాలయం. 2వ యుద్ధమల్లుడు తెలుగు భాషలో మొదటిసారిగా మధ్య అక్షర పద్యంలో ఏ శాసనం వేయించాడు? బెజవాడ శాసనం. బెజవాడ శాసనంపై పరిశోధన జరిపిన వారు ఎవరు? జయంతి రామయ్య పంతులు. 2వ యుద్ధమల్లుడు తర్వాత రాజ్యానికి వచ్చినది ఎవరు? 2వ చాణక్య భీముడు. 2వ చాణక్య భూమిని గల బిరుదులు ఏవి? రాజమహేంద్ర, గండ మార్తాండ, బోధిక్షమ. 2వ చాణక్య భూమినికి 2 భార్యలు కలరు, అంకీదేవి, లోకాంబ. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు 2వ అమ్మిరాజు. 2వ చాణక్య భూమిని కుమారుడు ఎవరు? 2వ అమ్మిరాజు. 2వ అమ్మిరాజు ఏ మతాన్ని ఆదరించాడు? జైన మతం. 2వ అమ్మిరాజు భార్య ఎవరు? చాకాంబ. చాకాంబ ఏలూరులో ఏ జైన దేవాలయాన్ని నిర్మించింది? సర్వలోకేశ్వరాలయాన్ని నిర్మించింది. సర్వలోకాశ్రయం దేవాలయంకు కలుచుంబురు అనే గ్రామాన్ని దానం చేసినది ఎవరు? 2వ అమ్మిరాజు. 2వ అమ్మిరాజు ఆస్థాన కవులు ఎవరు? పోతన భట్టు, మాధవ భట్టు, భట్టు దేవుడు. భట్టు దేవుని యొక్క బిరుదు ఏమిటి? కవి చక్రవర్తి. 2వ అమ్మిరాజు బిరుదులు ఏవి? సర్వలోకాశ్రయ, కవిగాయ కల్పతరువు, పరమ బ్రాహ్మణ్య, పరమ భట్టాకరుడు. తర్వాత దానరుడు రాజ్యానికి వచ్చాడు. 2వ అమ్మిరాజును వధించి సింహాసనం అధిష్ఠించిన వారు ఎవరు? దానర్వణుడు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు జటాచోడ భీముడు. జటాచోడ భీముడు గురించి తెలిపే శాసనం ఏది? కైలాసనాథ దేవాలయ శాసనం.
జటాచోడ భీముడు ఇతని వంశం ఏది? తెలుగు చోడ వంశం. జటాచోడ భీముడు దేనిని రాజధానిగా చేసుకొని పాలించాడు? పెదకల్లు. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. జటాచోడ భీముడికి గల బిరుదు ఏది? చోడత్రి నేత అనే బిరుదు కలదు. దానర్వునికి 2 కుమారులు కలరు. వారి పేర్లు శక్తివర్మ, విమలాదిత్యుడు. రాజ్య విస్తరణకై 7వ విమలాదిత్యుని సాయపడిన వారు ఎవరు? పశ్చిమ చాణక్యులు. తీరాంధ్రలో వేంగి రాజ్యంలో చోళల అధికారాన్ని వ్యతిరేకించిన రాజవంశం వారు ఎవరు? పశ్చిమ చాళుక్యులు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు మొదటి శక్తివర్మ. దానర్వుని మొదటి కుమారుడు ఎవరు? మొదటి శక్తివర్మ. మొదటి శక్తివర్మకు గల బిరుదు ఏమిటి? చాణుక్య చంద్ర. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు విమలాదిత్యుడు. విమలాదిత్యుడి బిరుదులు ఏమిటి? రాజమార్తాండ, ముమ్మడి భీమ, పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర. విమలాదిత్యుడు వేసిన శాసనాలు ఏవి? రణస్థపూడి, రామకొండ శాసనాలు. విమలాదిత్యుడి యొక్క గురువు ఎవరు? త్రికాల యోగి సిద్ధాంతి. విజయనగరంలోని రామతీర్థంలో రామకొండ అనే గుహను తలపించిన వారు ఎవరు? విమలాదిత్యుడు. విమలాదిత్యుడు 2 భార్యలు ఎవరు? కుందవ్వ, మేలమ. జైన మతాన్ని స్వీకరించిన ఏకైక తూర్పు చాణక్యరాజు ఎవరు? విమలాదిత్యుడు. విమలాదిత్యుని తర్వాత రాజ్యానికి వచ్చిన వారు రాజరాజ నరేంద్రుడు. విమలాదిత్యుని మరణం తర్వాత క్రీస్తు శకం 1818లో ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించారు? రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుని రాజ్య విస్తరణలో సాయపడిన వారు ఎవరు? చోళులు. రాజేంద్ర చోళుడు తన కుమార్తెను అంగమ్మదేవిని ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు? రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రాజరాజ నరేంద్రుడు కళ్యాణి చాణక్యుల కుమార్తె ఎవరిని వివాహం చేసుకున్నాడు? మలయావతిని వివాహం చేసుకున్నాడు. రాజరాజ నరేంద్రుడికి గల బిరుదులు ఏవి? కావ్య గీతి ప్రియుడు, రాజరాజ నారాయణుడు, బరగండ్ల భైరవుడు, రాజ పరమేశ్వరుడు అనే బిరుదులు కలవు. రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో నిర్మించిన దేవాలయం ఏది? విష్ణు దేవాలయం. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు మహాభారతాన్ని సంస్కృత భాష నుంచి తెలుగులోకి ఎవరి సహాయంతో అనువదించాడు? నారాయణ భట్టు సహాయంతో అనువదించాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య. నన్నయ్య మహాభారతంలో ఎన్ని పర్వాలు తెలుగులోకి అనువదించాడు? 2.5 పర్వం. నన్నయ్య బిరుదులు ఏవి? ఆదికవి, విద్యా దైత్యుడు, వాగమ శాసనుడు, పెద్ద శాసనుడు అనే బిరుదులు కలవు. నన్నయ్య సంస్కృత రచన ఏది? ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది వ్యాకరణ గ్రంథం. నన్నయ్య తెలుగు రచనలు ఏవి? ఇంద్ర విజయం, చాముండికా విలాసం. నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు ఏ గ్రామాన్ని దానం చేశాడు? నందపూడి గ్రామాన్ని దానం చేశాడు. గణిత సార సంగ్రహం రచయిత పావులూరి మల్లనకు రాజరాజ నరేంద్రుడు ఏ గ్రామాన్ని దానం చేశాడు? కండవాడ గ్రామాన్ని దానం చేశాడు. నందపూడి శాసనాన్ని రచించినది ఎవరు? నన్నయ్య. రాజరాజ నరేంద్రుని తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు రాజేంద్ర కులోత్తుంగుడు. రాజరాజ నరేంద్రుని తర్వాత సింహాసనం అధిష్ఠించిన వారు ఎవరు? రాజేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు అంగమ్మదేవికి జన్మించిన వాడు ఎవరు? రాజేంద్రుడు. రాజేంద్ర కులోత్తుంగుడు తన కుమార్తె మధురాంతకును ఏ చోళరాజుకు ఇచ్చి వివాహం చేశాడు? వీర రాజేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. చోళ చాళుక్యాలను కలిపి పాలించిన రాజు ఎవరు? రాజేంద్రుడు. చోళ చాళుక్య సామ్రాజ్య నిర్మాత ఎవరు? రాజేంద్ర కులోత్తుంగుడు. తూర్పు చాణక్యులలో చివరి రాజు ఎవరు? 7వ విజయాదిత్యుడు. రాజేంద్ర కులోత్తుంగుడు తన పేరు మీదుగా ఏ పట్టణం నిర్మించాడు? కులోత్తుంగ చోళపురం. దీనిని విశాఖపట్నం అంటారు. ఎవరి దండయాత్రతో చాణక్య చోళ ప్రభావం క్షీణించింది? పాండ్యుల వలన క్షీణించింది. ఈ వీడియోలో తూర్పు చాణక్యుల రాజ్యపాలన గురించి తెలుసుకున్నాం. తర్వాతి వీడియోలో తూర్పు చాణక్యుల పరిపాలన విధానం గురించి తెలుసుకున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోతో మీ ముందుంటా. జై హింద్.